విజయవాడ కృష్ణలంకలో యువకుడు సాయి కృష్ణ అదృశ్యంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్తో దర్యాప్తు చేయించి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలంటూ డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే సాయి కృష్ణను లాకప్లో చంపేశారని అతడి కుటుంబం ఆరోపిస్తోంది. విజయవాడ కృష్ణలంకలో సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం, అతన్ని పోలీస్ స్టేషన్ లాకప్ లో చంపేశారన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ తో చంద్రబాబు చర్చించారు. డీజీపీని పిలిపించి పవన్ ముందు వివరణ తీసుకున్నారు. ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్కు పంపామని సీఎం, డిప్యూటీ సీఎంకు డీజీపీ వివరణ ఇచ్చారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐని విధుల నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సాయి కృష్ణ అదృశ్యంపై సీనియర్ ఐపీఎస్తో దర్యాప్తు చేయించాలని, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో సంచలనం సృష్టించిన గాది సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కృష్ణలంకకు చెందిన గాది సాయి కృష్ణపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోలీసుల నిరంతర నిఘా, వేధింపులు భరించలేక అతడు ప్రకాశం జిల్లా మార్కాపురానికి వలస వెళ్లి అక్కడ పనిచేసుకుంటున్నాడు. ఇటీవలి అకస్మాత్తుగా సాయి కృష్ణ అదృశ్యం కావడం సంచలనంగా మారింది. అతడి కుటుంబ సభ్యులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆరా తీయగా వారు సరిగా స్పందించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. సాయి కృష్ణను విచారణ కోసమంటూ విజయవాడ తీసుకొచ్చి దారుణంగా కొట్టారని అతని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తోంది. తనను స్టేషన్ కు పిలిపించి తన మొబైల్ ఫోన్ లాక్కున్నారని, అందులోని ఫోటోలు, ఆధారాలు డిలీట్ చేశారని ఆరోపించారు. తన కొడుకు మీద ఆశలు వదులుకోవాలంటూ పోలీసులు బెదిరించారని, అతన్ని చంపేశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో రాజకీయ రచ్చ మొదలైంది. బాబురావు ఉన్నాడండి, అందులో అశోక్ ఉన్నాడండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడండి, మురళీకృష్ణ ఉన్నాడండి, ఇంకా మరియు 8 మంది దాకా ఉన్నారండి. శవాన్ని మాయం చేసిన దాంట్లో బాబురావు బండి తోలాడు, మధ్యలో కూర్చోపెట్టుకున్నాడు, వెనకాల అశోక్ కూర్చున్నాడండి. ఎస్ఐ ఎదర, సిఐ ఎదర బండి వేసుకుని వెళ్ళాడండి. మొత్తం డీటెయిల్స్ వచ్చినాయండి. ఎదురుగుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారండి. ఆ ఫోటోలే మేము అంబటి రాంబాబు గారికి రిలీజ్ చేశామండి. సాయి కృష్ణ ఏమయ్యాడో చెప్పాలంటూ అతడి తల్లి పోలీసు అధికారులను కోరితే కాపు సామాజిక వర్గం పేరు చెప్పి రాజకీయంగా లబ్ధి పొందేందుకు వైసీపీ నేత, కాపు కోటాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు తెరపైకి వచ్చారు. సాయి కృష్ణ తమ్మవాడు అంటూని గంజాయి తాగితే చంపేస్తారా, రౌడీ షీటర్ అయితే కొట్టేస్తారా అంటూ పోలీసుల్ని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా జగన్ ఆదేశాలతో సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారాన్ని రాజకీయంగా మార్చి లబ్ధి పొందేందుకు కాపు యువకుణ్ణి పోలీసులు చంపేశారంటూ కథనాలు రాసి వాటి వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటూ తమ అనుకూల మీడియాలో ప్రచారం చేశారు. ఇక సాక్షి కథనాలతో విజయవాడలో ఉన్న వైసీపీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ పోలీసు అధికారులను కలిసి సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీని ఛేదించాలని వినతి పత్రం అందజేశారు. రాజకీయంగా కూడా రచ్చ కావడంతో కృష్ణలంక సీఐగా ఉన్న నాగరాజును వీఆర్కు పంపించి ఆయన స్థానంలో మరొకరిని నియమించారు. అంతేకాకుండా ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ ఏసీపీ దుర్గారావును విచారణ అధికారిగా నియమించారు. ఈ క్రమంలో సాయి కృష్ణ కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చి పోలీసులపై ఆరోపణలు చేశారు. తన కొడుకును కొట్టి బాత్రూంలో పడేశారని తల్లి విజయలక్ష్మి ఆరోపించారు. పోలీసులైతే చంపి తగలబెట్టే హక్కు లేదన్నారు. తన కొడుకు బతికి ఉంటే అప్పగించాలని, లేకపోతే బూడిదైనా ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వు పోలీస్ ఆఫీసర్ నీ ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్కగానో ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాన్ని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్లి నువ్వు దారం చేయటం నువ్వెవడవే? నీకేం సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లలు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు గీసులు, ఈ రాజకీయాలు నాకు నచ్చవు. సాయి కృష్ణ అదృశ్యంపై ఇటీవలి ఏపీ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఈ నెల 29లోగా అతన్ని తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది. యువకుడి అదృశ్యంపై అందరూ ఆందోళన చెందుతుంటే వైసీపీ, సాక్షి మాత్రం కులాల మధ్య కుంపట్లు పెట్టేలా కథనాలు వండటంపై సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాయి కృష్ణపై దాడులు, దౌర్జన్యాలు, పోక్సో, గంజాయి కేసులతో పాటు రౌడీ షీట్ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.